వశీకరణ జరగదని మీకు ఎవరు చెప్పారు? నేను చెప్పేలాగా చేసి చూడండి. మీరు ప్రేమించే వ్యక్తులు, మీరు కోరుకునే వ్యక్తులు, మీరు ఇష్టపడే వ్యక్తులు ఎవరైనా మిమ్మల్ని మోసం చేసి వదిలిపెట్టి వెళ్ళిన వ్యక్తులు ఎవరైనా కానీ మీ వశమవుతారు. నేను చెప్పే విధానంగా ఆదివారం రోజు ఒకే ఒక చిన్న మట్టి కొండ తీసుకొని దాంట్లో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి కొన్ని కుంకుమ కలిపిన అక్షంతల కసిని వేసి 2 తెల్ల జిల్లేడి ఆకులు తీసుకోండి. ఆకుల పైన 2 బొమ్మలు గీసి మీరు ఇష్టపడే వ్యక్తి ఎవరైతే మిమ్మల్ని మోసం చేసి ప్రేమించి వెళ్ళిన వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తి యొక్క ఫోటో చాలు. ఆ వ్యక్తి యొక్క ఫోటో తీసుకొని ఆ ఫోటోని ఆ తెల్ల జిల్లేడి ఆకుల మీద పెట్టి ఒకే ఒక కర్పూర బిళ్ళ పెట్టి ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు చెప్పి చూడండి. మీరు కోరుకునే వ్యక్తులు, మీరు ప్రేమించే వ్యక్తులు ఎవరైతే మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ మీ వశమవుతారు. ఆ ఒక మంత్రము ఓం హ్రీం క్లీం దేవి వశం దేవి ఆకర్షణ స్వాహ 108 సార్లు ఈ మంత్రాన్ని చదవండి. మంత్రం చదివిన తర్వాత ఈ యొక్క పరిహారము మీరు ఆదివారం కాడికి 3 వారాలు ఇలాగే చేయాలి. 3 వారాలు చేసిన తర్వాత 3వ వారము తీసుకువెళ్ళి పారే నీళ్ళల్లో కానీ లేదా రాగి చెట్టు మొదటిలో కానీ వేయండి. ఇటువంటి సమస్యలకై మీరు బాధపడతా ఉంటే నాకు కాల్ చేయండి. ప్రేమ, ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్య సమస్యలు, శత్రు ప్రాబ్లమ్స్ ఎటువంటి ప్రాబ్లంలు ఉన్నా అమ్మవారి పూజలు చేయడం జరుగుతుంది.